మాట్లాడడం కాదు. ప్రభుత్వం నుంచి వచ్చేవి కావచ్చు, మనల్ని ఎవరైనా కానీ కక్ష సాధింపుతో వేధిస్తే కావచ్చు, ఈ రెండింటినీ మీకు వివరించడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు మిమ్మల్నిగా ప్రొటెక్ట్ చేసుకొని అందరూ కూడా అండగా నిలుపుతాం. మేము అందరము ఉంటాము. అందరం కూడా కలిసికట్టుగా ఈ 5 సంవత్సరాలు కూడా పోరాడాల్సిన అవసరం ఉంటుంది, పోరాడతాం కూడా. కానీ అంతకు ముంచి మనం ఏ విధంగా ఉండాలని, నేను ఇంతకుముందు చెప్పిన విధంగా నా జర్నీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని ఏ విధంగా మా క్యాడర్ని కాపాడుకోవడం కావచ్చు, అదేవిధంగా ఈ విధంగా అక్రమ కేసులు పెట్టినప్పుడు ఏ విధంగా వాటి నుంచి బయటపడాలని మేము చేస్తూ ఉంటాం మామూలుగా. అదేవిధంగా మా ప్రాంతంలో ప్రభుత్వం నుంచి చిన్న టెక్నికల్గా ఉన్నప్పుడు చట్టం మీద అవగాహన ఉంటే, చట్టం మీద అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం కాపాడుకోవడానికి వీలుంటుంది, 10 మందిని కాపాడడానికి కూడా వీలుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.